ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఆర్ క్లీన్ ఎనర్జీ, ఇది కూడా 24-29 5 పాలసీ. దిస్ ఈజ్ వన్ స్లైడ్, ఇట్ విల్ ఇండికేట్ ఎవ్రీథింగ్. సోలార్ విండ్ టార్గెట్స్ 78.50 GWP సోలార్ ఎనర్జీ, 35 GW విండ్ ఎనర్జీ, 22 GW పంప్డ్ ఎనర్జీ, 25 GWH బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 1.5 MMTPA గ్రీన్ హైడ్రోజన్ derivatives, ethanol 15,000 KLPD, bio CNG CBG 10,000 TPD, biofuels. ఇక్కడ వచ్చే కొందికి మైన్ టు మాడ్యూల్ కి వెళ్తున్నాం. ఇప్పుడంతా కూడా ఎవరు మాట్లాడడం లేదు. అంటే మైన్ నుంచి మాడ్యూల్స్ అంటే మాలిక్యూల్ వరకు వెళ్తాం. మాలిక్యూల్ అంటే ఇప్పుడు మన దగ్గర క్వార్ట్జ్ ఉంది, క్వార్ట్జ్ నుంచి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తాం. రా మెటీరియల్ దగ్గర నుంచి వాల్యూ అడిషన్ లాస్ట్ మైల్ కి ఇంటిగ్రేషన్ తీసుకొస్తున్నాం. దానికి కూడా 25 to 30 GW కు వెళ్తున్నాం. 5,000 PCS లు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. 5,000 వస్తాయి ఎక్కడికక్కడ బ్యాటరీ ఛార్జింగ్. సో దట్ ఆల్ వెహికల్స్ అన్ని మనం చేస్తే దాని ప్రకారం ముందుకెళ్తాయి. మేము ప్లాన్ చేసేది 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. అదే మరి ఎంప్లాయ్మెంట్ 7.5 lakhs. బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ వీఆర్ ప్లానింగ్. 10 లక్షల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు ఈ సెక్టర్ నుంచి రావాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాం. దిస్ ఈజ్ క్లారిటీ. సోలార్, విండ్ టార్గెట్స్, స్టోరేజ్ targets, emerging technologies. Nobody is talking now green hydrogen, downstream industries. Government of India is giving biofuels, EV charging, total end-to-end ecosystem. ఈ end-to-end ecosystem create చేస్తే automatic మనకు advantage వస్తుంది. We are working on that.